ఆవకాయ అమరావతి కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇవాటి నుంచి 3 రోజుల పాటు కృష్ణానదీ తీరంలో ఆవకాయ అమరావతి కార్యక్రమం జరగనుంది. పున్నమి ఘాట్ భవానీ ద్వీపాన్ని అందంగా ముస్తాబు చేశారు. తెలుగు సినిమా సంస్కృతి, కళలు, సాహిత్యంపైన చర్చలు జరగనున్నాయి. మ్యూజిక్, డాన్స్, డ్రామా, సినీ ప్రదర్శనలు జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్ని ప్రారంభించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. అమరావతికి మళ్ళీ పండగ వచ్చింది. ఆవకాయ అమరావతి ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగేటటువంటి ఆవకాయ అమరావతి ఉత్సవాలని ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతా ఉన్నారు. ఇక్కడ కృష్ణానదీ తీరంలో కొలువైనటువంటి ఈ పున్నమి ఘాట్ దగ్గర జరుగుతున్నటువంటి ఉత్సవాల్ని 3 రోజుల పాటు నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి సినీ రంగ ప్రముఖులు, సాంస్కృతిక ఉత్సవాలు, కవి పండితులు, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అనేక రకాలైనటువంటి అంశాలను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. 3 రోజుల పాటు కృష్ణానది తీరం అంతా కూడా పండగ వాతావరణాన్ని సిద్ధం చేసుకోబోతా ఉంది. 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ ఉత్సవాలకి కృష్ణానది తీరం ముస్తాబవుతా ఉంది. ఇక్కడ మనం ఈ పున్నమి ఘాట్ దగ్గర జరుగుతున్నటువంటి ఏర్పాట్లు మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు మనసుకి ఉల్లాసాన్ని కలిగించే విధంగా, మేధస్సుకి పదును పెట్టే విధంగా ఇక్కడ జరిగేటటువంటి ఈ ఉత్సవాలకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా జరుగుతున్నాయి. సాయంత్రం జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఇటీవల కాలంలోనే దసరా సందర్భంగా అమరావతి ఉత్సవాలు నిర్వహించినటువంటి ప్రభుత్వ టూరిజం శాఖ ఈరోజు ఈ 3 రోజుల పాటు అమరావతి ఆవకాయ్ అనే ఉత్సవాలను కూడా సిద్ధం చేయబోతుంది. ఇక్కడ 3 రోజుల పాటు అత్యంత ఆహ్లాదకరంగా కృష్ణానదీ తీరంలో మూన్ లైట్ వెలుగులు, మూన్ లైట్ డిన్నర్ కూడా చేసేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు నదీ తీరంలో బోటింగ్, సినీ విశేషాలు, డ్యాన్సులు, ప్రముఖుల చర్చలు, అదేవిధంగా మ్యూజిక్ వర్క్షాపులు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయంగా నిలవబోతా ఉన్నాయి. అదేవిధంగా కృష్ణానది లోపల మూన్ లైట్ డిన్నర్ చేయడానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. దీన్ని ముఖ్యమంత్రి సాయంత్రం ప్రారంభిస్తారు. నదిలో మూన్ లైట్ డిన్నర్కి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఫ్లోటెడ్ హోమ్ బోట్స్తో పాటు మూన్ లైట్, ఫ్లడ్ లైట్లో కృష్ణానది అత్యంత వైభవంగా వెలుగొందేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని సాయంత్రం ప్రారంభిస్తారు. దాదాపు 8 మంది ఒకేసారి దీంట్లో ఫ్లోటెడ్ బోట్లో డిన్నర్ చేసేటటువంటి ఏర్పాట్లు చేసే ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చురుగ్గా సాయంత్రం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చాలా చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న దృశ్యాలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం టూరిజం శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవాడ తీరంలో ఇక్కడ మనం కృష్ణానది తీరంలో జరుగుతున్న ఏర్పాట్లను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మూన్ లైట్ డిన్నర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మొత్తం ఈ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పున్నమి ఘాట్ భవానీ ద్వీపంలో 8, 9, 10 తేదీల్లో ఆవకాయ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. సినీ ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, కవితా పఠనాలు, మ్యూజిక్లు, డ్యాన్సులు, నాటకాలు, వర్క్షాపులు, సాంస్కృతిక భాషణలతో కూడినటువంటి కార్యక్రమాలన్నీ కూడా 3 రోజుల పాటు ఇక్కడ ఏర్పాట్లకి అన్నీ చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రముఖులతో చర్చా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. మొత్తం హౌస్ బోట్లు, నదిలో జరిగేటటువంటి హౌస్ బోట్లు, రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైట్ని కూడా ఇక్కడ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మనం కృష్ణానది తీరం ఎంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం మీద చూస్తే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ ఉత్సవాలను తిలకించడానికి వేరు ప్రాంతాల నుంచి ప్రముఖులు, పుర ప్రజలు అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.